గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు పత్రిసారి మెసేజ్ తో ప్రారంభించుకుందాం. సో ఇవాళ పత్రిసారి మెసేజ్ వచ్చేసి సైలెన్స్, మౌనం. స్పీచ్ సిల్వర్ అయితే సైలెన్స్ అన్నది బంగారము, స్పీచ్ వెండి అయితే మౌనం అన్నది బంగారం. సో నోటిలో మౌనము అన్నది పిఎస్ఎస్ఎం లో 4వ ప్రిన్సిపల్. ఫస్ట్ మెడిటేషన్ అయితే, సెకండ్ పుస్తకాలు చదవడం స్వాధ్యాయం అయితే, మూడవది సజ్జన సాంగత్యం అయితే, నాలుగవది మౌనము, సైలెన్స్, నోటిలో మౌనము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆ మౌనంలో మాస్టర్ అవ్వాలి. ప్రాక్టీస్ అన్నది మనుషుల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. మౌనం అన్నది కూడా మధ్య మార్గంలో ఉండాలి, మధ్యస్థ స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే ఇది అవసరమో అప్పుడు మనం నోరు విప్పి ఫ్రీగా మాట్లాడాలి. అప్పుడు మనం నోరు విప్పి స్పిరిచువల్ మెసేజెస్ ఇవ్వాలి. లేదంటే ఎక్కువ శాతం 99% మనము నోరు తెరవకుండానే మేనేజ్ చేసుకోవాలి, పదాలు వాడకుండానే మేనేజ్ చేసుకోవాలి. సో ఈ మెసేజ్ రాసేటప్పుడు ప్రతిసారి మౌనంలో ఉన్నారనమాట. 99% మౌనము, 1% స్టేజ్ మీద ఎక్కినప్పుడు అవసరం అనిపిస్తే మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ఏది కూడా 100% చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం 99% ఉండాలి. ఈ 2016 సంవత్సరం అన్నది మా పిల్లల మాస్టర్లందరికీ మౌనం సంవత్సరం. సో ఇంకోసారి సైలెన్స్, మౌనం. మాట అన్నది వెండి అయితే మౌనం అన్నది బంగారము. నోటిలో మౌనము అన్నది పిఎస్ఎస్ఎం 4th ప్రిన్సిపల్. ఫస్ట్ ధ్యానము, రెండోది స్వాధ్యాయము, మూడోది సర్జన సాంగత్యం, నాలుగోది నోటిలో మౌనము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఆ మౌనంలో మాస్టర్ అవ్వాల్సిందే. ప్రాక్టీస్ తో ఏ మనిషి అయినా పర్ఫెక్ట్ అవుతాడు. మౌనం అన్నది కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఎప్పుడైతే అవసరమో అప్పుడు నోరు విప్పి ఫ్రీగా స్పిరిచువల్ మెసేజెస్ చెప్పచ్చు. లేదంటే 99% మనం మౌనంగా ఉండాలి, నోరు తెరవకుండా ఉండాలి, పద పదాలు వాడకుండా ఉండాలి. ఇది 100% ఉండకూడదు, 99% మన గోల్ ఉండాలి. ఇది 2016 2016 అంతా మౌనం లేదని ఇక్కడ సార్ మెసేజ్ ఇచ్చారు. సో ఎవరైనా చదివి ఏమైనా చెప్పాలమ్మా అని ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు. సో ఈసారి మెసేజ్ అయిపోయింది. నేను ఒకటి కృష్ణ ప్రదీప్ సార్ది ఆస్ట్రల్ వర్డ్స్ ది మెసేజ్ రాసుకున్నాను, అది బాగుంది. కాజల్ వర్డ్స్ ది షేర్ చేస్తాను. సో కాజల్ వరల్డ్ అంటే కారణ లోకం. అక్కడ మనం చేసిన చిట్టా అంతా అక్కడ ఉంటుంది. ఆత్మ మొదలు నుంచి గత జన్మలలో చిట్టా అంతా కూడా ఆ పుస్తకాల్లో రాసి ఉంటుంది. ఆకాశిక్ రికార్డ్స్, మన గతము ఉంటుంది, మనం రాసుకొచ్చిన మన భవిష్యత్తు కూడా ఆ ఆకాశిక్ రికార్డ్స్ లో ఉంటుంది. సో మరి ఈ మెసేజ్ లో ఫస్ట్ ఒక మనిషి చనిపోతే ఫిజికల్ డెత్ అంటారు, అంటే భౌతిక శరీరం పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు ఆ మనిషి ఆస్ట్రల్ బాడీతో, ఆ సోలు ఆస్ట్రల్ బాడీ రెండు ఆస్ట్రల్ వరల్డ్స్ కి వెళ్తాయి. ఎప్పుడైతే ఆస్ట్రల్ వరల్డ్ లో ఆస్ట్రల్ బాడీ కూడా డెడ్ అవుతుందో అప్పుడు
కాజల్ బాడీతో కాజల్ వరల్డ్ కు ఆత్మ వెళ్తుంది. కారణమయ్యే శరీరంతో కారణ లోకానికి ఆత్మ వెళ్తుంది. ఈ భౌతిక శరీరంలో, ఈ యాస్ట్రల్ శరీరంలో ఇక్కడ మాయ అనేది ఉంటుంది, బంధుత్వం అనేది ఉంటుంది, రిలేటివ్స్ ఉంటారు, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అనేది మనం భూమి మీద ఎట్లా చూస్తామో యాస్ట్రల్ వరల్డ్స్ లో కూడా మనం చూస్తాం రిలేటివ్స్. దాని తర్వాత మనం కాజల్ వరల్డ్ లో సోల్ ఫ్యామిలీ ఉంటుంది. మామూలు భూమి మీద రక్త సంబంధికులు ఉంటారు, ఈ కాజల్ వరల్డ్ లో ఆత్మ సంబంధికులు ఉంటారు. ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన సోల్స్ అలా ఆ, వీళ్ళంతా వేరు వేరు చోట్ల జన్మలు తీసుకుని ఉంటారు. కానీ ఈ కాజల్ వరల్డ్ లో, ఈ కారణమైన లోకంలో వీళ్ళంతా కలుస్తారన్నమాట. సో భూమి మీద మాయ ఉంటుంది, యాస్ట్రల్ వరల్డ్ లో మాయ ఉంటుంది, కానీ ఈ కాజల్ వరల్డ్ లో మాయ ఉండదు. ఇక్కడ సోల్ ఫ్యామిలీ, సోల్ గ్రూప్స్ ఉంటాయి. సోల్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మన ఇప్పుడు భూమి మీద కుటుంబం అంటే ఎవరు? ఒక తల్లి, తండ్రి, వాళ్ళకు పుట్టిన పిల్లలు, ఒక కుటుంబం. అదే సోల్ ఫ్యామిలీ అంటే నేను ఏమనుకుంటున్నా అంటే అప్పుడు ఒక పూర్ణాత్మ ఉంటుంది. ఆ పూర్ణాత్మ ఎన్నో వేల అంశాత్మల్ని సృష్టిస్తుంది. సో అది సోల్ ఫ్యామిలీ. ఒక తల్లిదండ్రికి పుట్టిన బిడ్డలు రక్త సంబంధికులు. ఈ సోల్ ఫ్యామిలీ సంబంధం ఎట్లా అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన సోల్స్ అందరూ సోల్ ఫ్యామిలీ. సో కాజల్ వరల్డ్ లో, కారణమైన లోకాల్లో ఈ సోల్ ఫ్యామిలీ ఉంటుందంట. ఇక్కడ మనం ఏదైతే మతపరంగా నమ్మకాలు పెట్టుకుని ఉంటామో, అంటే ఇప్పుడు హిందూ ధర్మంలో యముడు ఉంటారు, యమధర్మరాజు ఉంటారు, ఇట్లా అని విని ఉంటాము. ఇది ఇప్పుడు క్రిస్టియానిటీలో ఇంకొక రకం నమ్మకము, ఇస్లామిజంలో ఇంకొక నమ్మకం, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఈ నమ్మకాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఆ, మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు మనల్ని అడుగుతారంట, ఎట్లుంది భూమి మీద జర్నీ అని. సో అదే ఒక మామూలు పర్సన్ అంటే ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్ళింటారు, ఆ లక్ష్యం పెట్టుకుని సాధించలేకుండా టైం అంతా వేస్ట్ చేసి వెళ్తే అది ఒక మామూలు వ్యక్తి. సో ఆ, ఆ, అంటే తీసుకొచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయకుండా టైం అంతా వేస్ట్ చేసి ఏమీ సాధించకుండా తిరిగి వెళ్తే ఒక మామూలు వ్యక్తి కింద లెక్క. సో మరి ఆ మామూలు వ్యక్తి పైకి వెళ్ళినప్పుడు మామూలు లెక్క ఉంటుందంట, ఒక స్మైల్ తో రమ్మని చెప్తారు. అదే భూమి మీదకి వెళ్ళి గొప్పది సాధించి కష్టపడి ఒక గొప్పది సాధించి మనం పైకి వెళ్ళినప్పుడు గ్రాండ్ వెల్కమ్ ఉంటుందంట. సో ఆ ఇక్కడ ఈ కారణ లోకానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాయ అన్నది లేదు. మాయను చూడండి, మాయ, మాయకు ఆపోజిట్ యామ. అంటే సో భూలోకంలో, యాస్ట్రల్ లోకంలో మాయ అన్నది ఉంది, కారణమయ లోకంలో మాయకు ఆపోజిట్ ఉంది. మాయకు ఆపోజిట్ యమ, అంటే యమ ధర్మరాజు. అంటే యమ అనేది పేరులో అంటే మాయ లేని లోకమే యమ అని. సో మరి యమ ధర్మరాజు, యమ అంటే మాయకు ఆపోజిట్, ధర్మం అంటే ఫేర్నెస్, నీతి నిజాయితీ, అంటే మనం చేసిన దానికి ధర్మంగా మనకు వస్తుంది. రైట్, ధర్మం అంటే రైట్నెస్. సో ఆ, చేసిన దానికి కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి ఆ, ఎక్కువ తక్కువ కానీ అసలు మోసాలు కానీ ఉండవు, రైట్ ఉంటుంది. సో ఈ కారణమైన లోకాల్లో మాయ అనేది ఉండదు. సో మనము ఆ, అప్పుడు ఎప్పుడు అడుగుతాడంట, సరే ఇంకా పోస్ట్ తీసుకున్నావా అని అడుగుతాడంట. ఎందుకు అంటే భూమి మీద జన్మ అనేది ఎంతో ఆ, ఆ, కష్ట నష్టాలతో ఎంతో టైర్డ్ గా ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం రెస్ట్ తీసుకుంటే మన ఎనర్జీస్ అన్ని రీఛార్జ్ అవుతాయి, మనం ఫుల్ స్ట్రెంగ్త్ తీసుకుంటాము. సో ప్రతి ఆత్మ భూమి నుంచి పైకి వెళ్ళినప్పుడు
కొంత రెస్ట్ తీసుకుంటుంది. ఆ, అంటే ఇప్పుడు ఒక మామూలు సోల్ కానీ మరి ఎదుగుతున్న సోల్ కానీ భూమి మీద నుంచి వెళ్ళినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అదే ఏదైనా ట్రోమాలోకి వెళ్ళిన బాగా సఫరింగ్స్ అయిన ఆత్మ అయితే అది ఆ, ఇంకా ఎక్కువసేపు రెస్ట్ కావాలి, దానికి ఇంకా కౌన్సిలింగ్ అట్లా కూడా కావాలి. భూమి మీద బాగా హింస, ఆ టార్చర్, దుఃఖ ఇవన్నీ చూసిన సోల్స్ అయితే వాళ్ళకు ఇంకొంచెం స్పెషల్ కేర్ అనేది ఆ రెస్ట్ టైంలో అవసరం ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఎక్కువ సమయం ఇస్తారు రెస్ట్ తీసుకోవడానికి. సో మొత్తానికి శరీరం వదిలి వెళ్ళిన తర్వాత రెస్ట్ పీరియడ్ ఉంటుంది. రెస్ట్ అయిందా అని యముడు మనకి అడుగుతాడు. సో దాని తర్వాత మన స్పిరిట్ గైడ్ అంటే అక్కడ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్లు మనల్ని ఒక మల్టీ డైమెన్షనల్ రూమ్, ఒక స్పెషల్ రూమ్ కి తీసుకెళ్తారు. అంటే ఆ రూమ్ లో మన ఆకాశిక రికార్డ్స్ అంటే మన చిట్ట, మన గత జన్మలంతా ఆ రికార్డ్స్ లో ఉంటుంది. సో ఆ రూమ్ లోకి తీసుకెళ్తారు. అక్కడ ఒంటరిగా మనల్ని కూర్చోబెడతారు. మనం సింగిల్ గా కూర్చుని ఈ జన్మ ఏదైతే పూర్తి చేసుకుని వెళ్ళామో ఆ జన్మని పూర్తిగా చూస్తాం. ప్రతి ఒక్క క్షణము మనం అనుకుంటూ ఉంటాం, మనం చేస్తున్నది ఎవరు చూడట్లేదు, అయ్యే మోసం చేస్తే ఏముంది, ₹1 తింటే ఏముంది, ₹10 పెద్ద తీసేస్తే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ పై లోకాల్లో ప్రతి క్షణము కూడా ఆ ఈ మనం ఇక్కడ పైకి నుంచి పైకి వెళ్ళినప్పుడు మనం చూసుకున్న సినిమాలో ప్రతి ఒక్క క్షణము కూడా రికార్డ్ అయి ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస తీసుకునేంత వరకు మొత్తం ప్రతి ఒక్క క్షణము అక్కడ లోడ్ అయి ఉంటుంది. మనకు మన సినిమా చూపిస్తారు. సో ఆ రికార్డుని మనము సాక్షిగా చూస్తాము. మాయ అనేది ఉండదు కారణమయ లోకాల్లో. సో మాయ లేకుండా ఆ సాక్షిగా వేరే వాళ్ళ దృష్టి నుండి మనము చూస్తాము. సపోజ్ మనం భూమి మీద ఉన్నప్పుడు ఒకరికి హెల్ప్ చేసి ఉంటాం, ఒకరికి కష్ట టైంలో హెల్ప్ చేసి ఉంటాం. ఆ చేసినప్పుడు ఆ మా ఇక్కడ మన వైపు నుంచి మనకు ఒకటే కనిపించుంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మన వైపు నుంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి కూడా మనకు అన్ని వైపుల నుంచి 360 వైపుల నుంచి మనకు కనిపిస్తుంది. సపోజ్ మనం హెల్ప్ చేసినందుకు మనకు అక్కడ అనిపించిన ఆనందము, మనకు ఒక హెల్ప్ చేసినందుకు మనకు ఒక ఆనందం కలిగి ఉంటుంది, అది కనిపిస్తుంది. తర్వాత ఆ ఎదుటి వ్యక్తి మనం హెల్ప్ చేసినందుకు అబ్బా దేవుడిలాగా వచ్చి హెల్ప్ చేశాడు కానీ కృతజ్ఞత భావం మన కోసం చూపించి ఉంటాడు, అది మనకు అది కూడా మనం ఫీల్ అవుతాము. అంటే అన్ని వైపుల నుంచి మనం ఫీల్ అవుతాం. అదే మనం ఒకరిని భూమి మీద మోసం చేసి ఉంటాం, ఒకరి ఆస్తి లాక్కుని ఉంటాం. అలా ఉన్నప్పుడు మనము పైలోకాల్లో అదంతా చూస్తాం. భూమి మీద మనం మన వైపు నుంచి కరెక్ట్ గా అనిపించి ఉండొచ్చు, కానీ పైలోకాల్లో మనం పితృల వైపు నుంచి చూస్తాము, వేరే అన్ని వైపుల నుంచి కూడా ఆ ఇంపాక్ట్ చూస్తాము. అతనికి ఏమైంది, మనం ఆస్తి లాక్కున్నందుకు వాళ్ళ కుటుంబము పరిస్థితి ఏమైంది, అతను ఎట్లా ఫీల్ అయ్యాడు మోసపోయినందుకు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అయ్యింది, ఆ ఆ, వాళ్ళ ఫ్యామిలీ ఇంత రోడ్డు మీద పడింది, ఎన్ని నానా కష్టాలు అనుభవించింది, అవన్నీ మనము వాళ్ళ కష్టాలు అది చూసిన తర్వాత ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఆ ఎలా ఉంది నీ సినిమా అని అంటే, నేను చాలా చెడ్డ పనులు చేసిన, టెరిబుల్ గా ఉంది, ఆ నా మైండ్ అప్పుడు కరెక్ట్ లేదు, మాయలో పడి అన్ని తప్పులు చేసిన, ఇప్పుడు నేను అన్ని కరెక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతామంట. అప్పుడు వెయిట్ మీకు అప్పుడు క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మన డిజైన్ కు సరిపడా పేరెంట్స్, సరౌండింగ్స్ అన్ని మనకు మళ్ళీ కావాలి. ఆ, ఉమ్, ఎక్కడ పడితే అక్కడ పుట్టలేము, ఎవరు పడితే అక్కడ జన్మలు తీసుకోలేము. ఎందుకంటే మన డిజైన్ ఉంటుంది. ఓకే ఓకే, ఈ ఈ పాఠాలు నేర్చుకోవాలి, ఈ లెసన్స్ నేర్చుకోవాలి, ఈ లెసన్స్ కు అనుకూలమైన తల్లిదండ్రులు, తోబుట్టువులు, చుట్టుపక్కలవి అన్ని మనం వచ్చేంత వరకు ఆ ఎన్విరాన్మెంట్ కోసం వెయిట్ చేస్తాము. సో అప్పుడు మనం అంటామంట, గతంసారి కూడా ప్లాన్ వేసుకుని వెళ్ళాను కానీ అది పూర్తి చేయకుండానే మరింత కర్మ భారం మోసుకుని వచ్చాను, ఈసారి నాకు హెల్ప్ చేయండి
ఆ, అంటే అప్పుడు ఆ, వాళ్ళంటారంట, సరే ఒక ధ్యానం నేర్పించే వ్యక్తి నీకు అక్కడ దొరికేటట్టు చూస్తాము, అది నువ్వు చేసావా లేదా అది నీ ఇష్టము, నీ కర్మ, నీ చాయిస్. కానీ ఆ ఆ ధ్యానం వల్లనే నీకు సహాయం అందుతుంది, ధ్యానం చేస్తేనే నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ, సో అలా మనకు మరొక జన్మ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఆ జన్మలో మనం మళ్ళీ పాఠాలు నేర్చుకోలేదా, మళ్ళా పునరపి మళ్ళీ వస్తాం సేమ్ స్టోరీ. అదే ఒకవేళ పాఠాలన్నీ నేర్చేసుకోవడం అయిపోయింది, నేర్చుకోవడం అన్నీ అయిపోయింది, బయటపడాల్సిన క్వాలిటీస్ అన్ని బయటపడ్డాము, రావాల్సినవన్నీ వచ్చాయి, ఇట్లా మరి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మొన్న హెల్ప్ కోసం చేసాము, ఇతరులకు హెల్ప్ చేసాము, నేర్చుకోవడం అయింది, హెల్ప్ చేయడము అయిపోయింది, బోధించడము అయింది. సో ఇప్పుడు అప్పుడు మనకు వేరే డైమెన్షన్స్ కు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఒక హాలిడే లాగా మనకు హాలిడే పాస్ ఇస్తారు. ఆ హాలిడే పాస్ ఇస్తే మనం ఎక్కడైనా వెళ్ళి రావచ్చు, చూసి రావచ్చు కదా అలా. సో వేరే లోకాలకు వెళ్ళి చుట్టేసి రావచ్చు. అంటే ఇక మళ్ళీ జన్మ అనేది ఉండదు, మన చాయిస్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇది ప్రదీప్ సారు ఆ కార్బన్ లోకాల గురించి చెప్పిన వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకున్నాము.